ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రైకి అనమాట. చికెన్ కడిగి తీసుకొచ్చి పెట్టారనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఎండు కొబ్బరి తురుము, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పౌడరు, పసుపు, సాల్ట్, కారం అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దీనికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ముందుగా ఆయిల్ పోసేసుకున్నాను అనమాట. రెడీ పెట్టేసుకుని చూడండి, చికెన్ ఫ్రైకి అనమాట. చికెన్ కడిగేసి తీసుకొచ్చేసి ఆయిల్లో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే చికెన్ ఫ్రైకి ముందుగా చికెన్ కడిగేసుకుని ఈ విధంగా కలిపేసుకున్నాం అన్నమాట. కడిగేసుకుని ముందు బాణీ పెట్టేసి అందులో ఆయిల్ పోసేసుకుని అది కాగిన తర్వాత చికెన్ ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఇదొక టైప్లో దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ముందు పసుపు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అన్నీ వేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే చికెన్ ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ముందుగా కడిగేసుకొని బాండీ పెట్టేసుకుని అందులో సరిపడా ఆయిల్ పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆయిల్ పోసేసుకుని దాంట్లో కడిగిన చికెన్ ఉంటుంది కదా, ఆయిల్లో వేసేసుకున్నాక చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ అలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఫ్రెండ్స్. ఇది ఆ చికెన్ వేసేసుకున్నాక పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని సాల్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఇది ఇలా వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత దీంట్లో కారం, పసుపు అన్నీ వేసేసుకుని అప్పుడు దించేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఇది చికెన్ ఫ్రైకి అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ వీడియో అనమాట ఫ్రెండ్స్. మిగతాది రెండో వీడియో సెకండ్ తర్వాత తీసి పెడతారు అనమాట. ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా అన్నీ వేసాము కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి అది ఎగిరిపోయిన తర్వాత కారమును, గరం మసాలా పౌడర్, ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కారం కూడా వేసుకుంటున్నాము. అంటే ఇది కొంచెం ఎక్కువే వేసుకోవాలి కారం. చికెన్ కదా, చికెన్కి, మటన్కి, ఫిష్ కర్రీస్కి అన్నిటికీ
కారం ఎక్కువగానే వాడాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఫ్రెండ్స్ ఎక్కువ అంటే ఎక్కువ కాదు, సరిపడినంత 2 స్పూన్లు చొప్పున అనమాట ఫ్రెండ్స్. ఈ వాటర్ కూడా ఇంకిపోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎండు కొబ్బరి కూడా తురుము కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇందులో వాటర్ అంటే ఏమి కూడా టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, పోయాల్సిన అవసరం అయితే లేదన్నమాట ఫ్రెండ్స్. ఇలాగే ఇది ఫ్రై అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఎగిరిపోయి వాటర్ కూడా అంతా వచ్చిన వాటర్, చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ విధంగా ఇంకిపోద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, గరం మసాలా పౌడర్ వేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ. చూడండి, గరం మసాలా కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై. ఫ్రెండ్స్ ఇది చికెన్ ఫ్రై అయిపోవచ్చిందనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా అవుతుందన్నమాట. ఇంకా కట్టేయలేదన్నమాట పొయ్య. లాస్ట్లో గరం మసాలా పౌడర్ కూడా వేస్తామన్నమాట. ఫ్రెండ్స్ కంప్లీట్గా చికెన్ ఫ్రై అయిపోయింది అనమాట. చూడండి, కట్టేసాను. ఇది ఈ విధంగా అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ముక్కలు ఎలా వస్తాయి అన్నమాట. ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఇందులో వాటర్ అంటే ఏమి పోయాల్సిన అవసరం అయితే లేదనమాట మనకి. ఓన్లీ ఆయిల్తోనూ దీంట్లోంచి వచ్చిన వాటర్తోనే ఇది కుక్ అవుద్దాం, ఫ్రై అవుద్దాం అనమాట ఫ్రెండ్స్. ఎక్స్ట్రా అంటే మనం ఏమి పోయకూడదు వాటర్ అనేది. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.